ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి. రాజ్యాంగానికి లోబడి మేము రాజ్యాంగానికి అతీతం అనుకో రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పార్టీ ఆ పార్టీ కానీ అనుకున్నప్పుడు గవర్నర్ల బాధ్యత ఏందనేటువంటిది ఈరోజు చాలా గవర్నర్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. గవర్నర్లు రాష్ట్రాల్లో అపాయింట్ అవుతున్నది, అపాయింట్ చేస్తున్నది, గవర్నర్ వ్యవస్థను నిర్మాణం చేసింది లేదా రాష్ట్రపతి వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో పార్లమెంటరీ డెమోక్రసీలో రాష్ట్రపతి గవర్నర్లను పెట్టింది. రాజ్యాంగం పూర్తి అమలు కావాలని, రాజ్యాంగం యొక్క అంశాల అమలు కావాలి, రాజ్యాంగాన్ని రక్షించే ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చాము కాబట్టి రాజ్యాంగానికి అతీతం అనేటువంటి అంశంలో ఇది కొత్తగా ఏదో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు గుర్తు చేస్తాను, చెన్నారెడ్డి గారు తమిళనాడులో, పెద్దలు పుల్లారావు గారు గుర్తుంటది, తమిళనాడులో సేమ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో వైస్ ఛాన్సలర్స్ ను ఎవరిని నియమించాలా, ఛాన్సలర్ ఎవరు, ఈ రాష్ట్రానికి ఛాన్సలర్ ఎవరు, గవర్నర్ల విశ్వవిద్యాలయాలకు లేకపోతే ముఖ్యమంత్రుల, ఇది జయలలిత కాలంలో కూడా వచ్చింది ఈ అంశం. ఇది మరి దాన్ని పక్కన పెడితే అది మరి ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఛాన్సలర్స్ ఎవరు వైస్ ఛాన్సలర్స్ ఎవరు నియమించే వాళ్ళంటే అప్పటి సిస్టమ్ లో నుంచే కొనసాగుతూ వస్తుంది. అసలు ఇంకా రకరకాల మాట్లాడితే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీలో సెనేట్లు సిండికేట్లు ఉండేవి సార్. అవి అటానమస్ గా పనిచేసి స్వతంత్రంగా ప్రతిపత్తి, యూనివర్సిటీలు అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. అటువంటి సంస్థలను మొత్తం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ రాజకీయ అపాయింట్మెంట్, దాంట్లో పాలక మండలి రాజకీయ అపాయింట్మెంట్, ఇది ఇప్పుడు చర్చ తమిళనాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఆ కోణంలోంచి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఆర్టికల్ 143 అమెండ్మెంట్ తెలంగాణ, ఆర్టికల్ 243 బీసీ రిజర్వేషన్స్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా చెల్లదా అనేది ఒక అంశం ఉంది అనుకోండి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది, మేము చెప్తున్నది మీరు బిల్లులో పెట్టండి అని. పెట్టిన పర్యవసానంగా తెలంగాణ ప్రభుత్వం 2018లో ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనేటువంటి అంశాన్ని ఆ చట్టంలో పెట్టింది. ఇప్పుడు దాన్ని సూపర్ సీడ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదించాలా ఆమోదించకూడదా? దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని మనం విమర్శలు ఇవే ఉంటాయి, బీజేపీ అక్కడ విమర్శిస్తుంది, అక్కడ వీరు విమర్శిస్తారు అనేది అంశం కొంచెం పక్కన పెడితే దీన్ని ఏం చేయాలి? గవర్నర్ ఏం చేయాలి? ఏ గవర్నర్ అయినా సరే, నేనున్నా మీరున్నా అక్కడ పెద్దలు ఎవరు గవర్నర్ కూడా ఏం చేయాలి? సుప్రీంకోర్టు ఆదేశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఒక చట్టాన్ని చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా దాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సుప్రీంకోర్టు నిన్న మొన్న మీరు చూస్తున్నారు గట్టిగా చెప్తుంది రిజర్వేషన్ల విషయంలో. ఏం చేయాలి మరి ప్రభుత్వాలు? దీన్ని రాజ్యాంగంలో లోబడి సుప్రీంకోర్టు తీర్పు లోబడి మాట్లాడాలన్నా, సుప్రీంకోర్టు తీర్పు అతీతంగా మాట్లాడినా, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు వచ్చేటువంటి ఘర్షణ ఇది. మీకు ఈవెన్ ఒరిస్సాలో, మన గుజరాత్ లో కూడా మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలుసు. ఏం జరిగింది, ఎప్పుడేం జరిగిందండి. అంతకంటే ముందు ఎన్టీ రామారావు గారు తెలంగాణలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రామ్లాల్ గారు లాంటి గవర్నర్ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అందుకోసమనే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అవసరమని మీరు అడిగారు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక. ఈ రోజు వరకు అంటే 11 సంవత్సరాలు అవుతుంది. చిన్న సబ్మిషన్ నేను అడిగింది ఏంటంటే రచ్చ అవసరమా అని అడిగా, ఇంటర్వెన్షన్. నేను అక్కడికి వస్తున్నాను. ఆర్టికల్ 356 ఉపయోగించి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్నైనా ఇప్పటి వరకు తీసేసిన దాఖలాలు ఉన్నాయా? ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పరిపాలన పెట్టే సందర్భాలు ఉన్నాయా? అంటే అది రాజ్యాంగ పరిరక్షణ అనేది ఆ స్థాయిలో ఉండాలి. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా మేము ఆ వాగ్దానం చేశాం కాబట్టి ఈ చట్టం మేము చేస్తాము అంటే అది రాజ్యాంగానికి లోబడి ఉంటేనే గవర్నర్ నుంచి వస్తుంది. రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు గవర్నర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి కూడా. ఎందుకంటే రాష్ట్రాల ప్రజాభిప్రాయం ఈవెన్ చట్టాలు చేస్తున్నప్పుడు అసెంబ్లీలో చేసిన చట్టాలు కావచ్చు, ఏదైతే గవర్నర్ పేరు మీద వస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలను, సున్నితమైన అంశాలను రాజకీయం చేసి, ఉదాహరణకి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మనం కాంగ్రెస్ అపాయింట్ చేసినట్టు గవర్నర్ నరసింహన్ గారే, వారికి 5 సంవత్సరాలు కొనసాగారు కూడా. అదే గవర్నర్ మీద చింపి పడేసాం కదా మనం గవర్నర్ వ్యవస్థను. ఇది గవర్నర్ వ్యవస్థ ఎంత రాజ్యాంగానికి లోబడి ఉండాలో స్పీకర్ వ్యవస్థ కూడా అంతే రాజ్యాంగం లోబడి ఉండాలి. ఈరోజు పరిస్థితులు మనం చూస్తున్నాం, స్పీకర్ కానీ గవర్నర్లు కానీ ఏ అంశమైనా కూడా. అందుకోసం దీన్ని రాజకీయంగా మనకు రాజకీయ పార్టీలుగా మనం ఆలోచిస్తున్నాం, కానీ రాజ్యాంగ పరిరక్షకులుగా భారత ప్రభుత్వం ఏం చేసినా, భారత ప్రభుత్వం చేసినా సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది కదా. సుప్రీంకోర్టు ఏమంటుంది చాలా స్పష్టంగా, మౌలిక అంశాల విషయంలో మీరు ఏ పార్లమెంట్ కూడా దాంట్లో మార్చడానికి అవకాశం లేదని. ప్రపంచంలో చాలా దేశాలను కోడి చేస్తుంది కూడా సుప్రీంకోర్టు. కాబట్టి మౌలిక అంశాలను మార్చడానికి భారత పార్లమెంటుకు కానీ శాసనసభలకు కానీ
హక్కు ఉందా? ఉన్నప్పుడు మరి గవర్నర్ న్యాయ వ్యవస్థ నుంచి సమాచారం తీసుకోవాలి, న్యాయ నిపుణుల సమాచారం తీసుకోవాలి, అందుకు నిర్ణయం తీసుకోవాలి. దాని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. ఇది చేయాలా వద్దనేటువంటి చర్చ వస్తుంది. కాబట్టి గవర్నర్ వ్యవస్థను మనం గౌరవిస్తూనే రాజ్యాంగాన్ని పరిరక్షించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు మేము రాజ్యాంగాలకు అతీతము, స్పీకర్లు కూడా మేము రాజ్యాంగాలకు అతీతం అనేటువంటి అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వచ్చే జడ్జిమెంట్ అని అనుకుంటున్నా. కాబట్టి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. మీరు స్వాగతిస్తున్నారా బీజేపీగా ఈ అభిప్రాయాన్ని? తప్పకుండా. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ తమిళనాడుదే చెప్పిన. తమిళనాడులో చెన్నారెడ్డి గారు గవర్నర్ ఉన్న కాలంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి అప్పుడు వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎవరు అంటే గవర్నరా ముఖ్యమంత్రి అంటే ఇప్పటికీ మన తెలంగాణలో గవర్నరే ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి గవర్నర్ అంటే అసలు గవర్నర్ నిర్ణయిస్తాడా వైస్ ఛాన్సలర్స్ ను? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము చెప్పిన వాళ్ళని పెట్టాల్సిందే. బట్ అదే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు పెట్టాలంటే మేము అనుకున్న వాళ్ళని పెడతాము. వైస్ ఛాన్సలర్ అంటే నేను బ్రిటిష్ కాలం నాటి ఒక డెమోక్రటిక్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ను కూడా మనం రాజకీయం చేసి రాజకీయ రచ్చలోకి దింపుతున్నప్పుడు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తే అందుకోసం ప్రజాస్వామ్య పరిరక్షణలో మనందరం భాగస్వామ్యమే రాజ్యాంగ పరిరక్షణలో బాగా ఉంటే అది అందరికీ గౌరవాన్ని అభిప్రాయం అంటే స్వాగతిస్తూ ఈ విషయం చెప్పదాం. రైట్. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి. పుల్లారావు గారు, డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఆయన ఖాళీగా లేదు. ఆయన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన యుఎస్ సౌదీ పెట్టుబడి ఫోరంలో మళ్ళీ మాట్లాడారు. నేను ఉండబట్టి కదా సూర్యుడు ఉదయిస్తున్నది, నేను ఉండబట్టి కదా యుద్ధాలు ఆగుతున్నది, నేను లేకపోతే ఎట్లా